ప్రజా రవాణాలో ఎయిర్ బస్ వర్కర్లు కీలకమైన పాత్ర పోషిస్తూ ఉన్నారు. ఈ జిల్లాలో ఈరోజు చీరాల, రేపల్లె, బాపట్ల ఎయిర్ బస్ డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళు వేతనాలు పెంపుదల చేయాలని, అట్లానే చట్టపరంగా మొన్ననే 2 మాసాల క్రితం వచ్చినటువంటి జీవో ప్రకారం పిఎఫ్, ఈఎస్ఐ కట్టాలని చెప్పేసి ఈరోజు బస్సులు ఆపి ఆందోళన చేయడానికి సిద్ధపడటం జరిగింది. ఆ నేపథ్యంలో కొంతమేరకు ఓనర్స్ మధ్యాహ్నం లోపు ఈ వేతనాలు పెంచుదల చేయడం కోసం ప్రకటన చేస్తామని చెప్పిన మేరకు ఈ ఆందోళన విరమించి బస్సులు తీయడం జరుగుతూ ఉంది. ఈరోజు ప్రజా రవాణాకి సంబంధించి ఆర్టీసీ ఆన్ కాలం డ్రైవర్లకు వీళ్ళందరికీ కూడా 2,000 రూపాయలు రాష్ట్రంలో వివిధ డిపోల్లో అమలు చేస్తూ ఉన్నారు. ఈరోజు పెరిగిన ధరల్లో భాగంగా 1,700 రూపాయలు రోజు వేతనం తగ్గకుండా అమలు చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికే ఈ డిపో పరిధిలో వేతనాలు పెంచి, రేపటి డిపో పరిధిలో ఎయిర్ బస్ ఓనర్స్ వేతనాలు పెంచి దాదాపు 2 ఏళ్ళు సమయం గడిచింది. ఈ పెరిగిన ధరల్లో భాగం వేతనాలు పెంచాల్సినప్పుడు కూడా ఓనర్లు ఇదేముందలే అన్నట్టు పద్ధతిలో ఉంది. అందుకని వేతనాలు పెంచాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. అట్లానే సర్వీస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ 1 సంవత్సరం సర్వీస్ ఉన్న వాళ్ళకి బోనస్ ఇవ్వాలని చెప్పేసి, పిఎఫ్, ఈఎస్ఐ కట్టాలని, యూనిఫామ్ ఇవ్వాలని చెప్పేసి అని, అట్లానే వివిధ రకాలైనటువంటి ప్రజా రవాణాలు ఈరోజు ఉన్నటువంటి రోడ్డు మీద ఉన్న ఇబ్బందుల వల్ల ప్రమాదాలు జరుగుతున్నప్పుడు డ్రైవర్ల మీద కేసులు బుక్ అవుతూ ఉంటే మాకు సంబంధం లేదన్నట్టు కొన్ని సందర్భాల్లో ఓనర్లు వ్యవహరిస్తూ ఉన్నారు. దీని ద్వారా ఆర్టీసీ ఎయిర్ బస్ డ్రైవర్లు అవుతున్నారు, వీళ్ళ భద్రతకు సంబంధించి ఇబ్బంది వస్తూ ఉంది. అందుకని ఈ సమస్యలన్నీ పరిష్కారం చేయాలని చెప్పేసి ఈ జిల్లాలో ఆందోళన ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఈ సమస్యలు ఈరోజు ఎయిర్ బస్ ఓనర్లు మిగిలినటువంటి డిపార్ట్మెంట్ పరిధిలో ఉన్నటువంటి సమస్యలు అన్నింటి పరిష్కారం చేయకుండా పూనుకోకపోతే మళ్ళీ రాబోయే కాలంలో ఈ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 3 డిపోల్లో ఉన్నటువంటి వాళ్ళు బాపట్ల జిల్లా ఎయిర్ బస్ డ్రైవర్స్ యూనియన్గా ఆందోళన నిర్వహిస్తాం. రేపల్లి డిపోకి సంబంధించి కూడా మదర్ తెరీసా ఎయిర్ బస్ డ్రైవర్స్ యూనియన్గా ఈరోజు ఉదయం నుంచి కొన్ని బస్సులు ఆపి నిరసన తెలియజేయడం జరిగింది. ఓనర్స్ అందరూ కూడా సానుకూలంగా స్పందించి వేతనాలు పెంపుదల చేయాలి, ఇతర సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి మదర్ తెరీసా ఎయిర్ బస్ డ్రైవర్స్ యూనియన్గా డిమాండ్ చేస్తాను. వర్ధిల్లాలి ఎయిర్ బస్ డ్రైవర్స్ యూనియన్ ఐక్యత, వర్ధిల్లాలి ఎయిర్ బస్ డ్రైవర్స్ యూనియన్ ఐక్యత. పెంచాలి వేతనాలు, పెంచాలి వేతనాలు, ఇవ్వాలి రోజువారీ వేతనం 1,700 రూపాయలు ఎయిర్ బస్సులకి అమలు చేయాలి. ఆన్ కాలం డ్రైవర్లకు 2,000 రూపాయలు అమలు చేయాలి. పిఎఫ్, ఈఎస్ఐ అమలు చేయాలి. పిఎఫ్, ఈఎస్ఐ